या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం ఈ నెలంతా జరగబోతున్నది. గురువు యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములను ఇయ్యజాలదు. కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇదివరకు ఏమైనా ఉన్నట్టయితే ఎక్కువగా అటుపక్కకి చెడు ప్రవర్తన వైపుకి ఆకర్షితులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విధమైనటువంటి దుష్ట స్వభావం, దుష్ట ఆలోచనతోటి గడపడానికి మనసు అటు ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది. అది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక తృతీయ స్థానంలో కేతు గ్రహ సంచారం, అంటే మిథున రాశికి తృతీయ స్థానం అంటే సింహం అవుతుంది. ఈ సింహంలో కేతు గ్రహ సంచారం చాలా మంచి ఫలితాలు అందిస్తుందండి. మీరు ఏ పని చేసినప్పటికీ, వ్యాపారం చేయండి, వృత్తి చేయండి, లేదా ఏం చేసినప్పటికీ కూడా అటు ఇంట్లో వారు, పొరుగు వారు, ఉద్యోగస్థాల్లో అందరూ కూడా కొన్ని సందర్భాల్లో ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాలన్నీ మీకు సహాయపడతారు మనసా వాచా కర్మణ. తద్వారా మీరు చేసేటటువంటి వృత్తిలో ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాన్ని కేతు భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు ఈ మిథున రాశి వారికి. అలాగే ఈ మిథున రాశి వారికి 8వ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది. అవి ఏంటంటే శుక్రగ్రహం 5 రోజుల పాటు మీకు 8వ స్థానంలో జరుగుతున్నది. అష్టమ స్థానంలో కూడా శుభఫలితాలు ఇచ్చేటటువంటి 2 గ్రహాలు, ఒకటి శుక్రుడు, ఒకటి బుధుడు. కాబట్టి ఈ శుక్రుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు 5 రోజులు. ఆయన కొంచెం ప్రాణం హాయిగా ఉండటం లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఇక మిగతా రోజులన్నీ కూడా 5 రోజులు పోతే 23 రోజుల పాటు ఆయన ఈ భాగ్యస్థానంలో అక్కడ కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. గుళ్ళకి వెళ్ళడం, గోపురాలు తిరగటం, పుణ్యం సంపాదించుకోవటం, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఇట్లాంటి మంచివన్నీ కూడా మీకు అనుకోని కూడా చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి మంచి ఆధ్యాత్మికమైన దృక్పథంతో ఉండగలుగుతారు. అంటే శుక్రుడు మొత్తం మీద మీకు నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి షేర్ మార్కెట్ వారికి, సినిమా రంగం వారికి, టీవీ అలాగే రవిని కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో ఆయన 13 రోజుల సంచారం మీకు ఏ మాత్రము ఆమోదయోగ్యం కాదండి. ఇక్కడ కొంచెం ఇబ్బందులే ఉంటాయి. కొంతమందికి ఈ దుర్వార్తలు వినటం, పెద్ద దుఃఖం రావటం, హఠాత్తుగా ధన నష్టం కలగటం, అలాగే పరాభవం, అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ రవి యొక్క సంచారం 8వ స్థానంలో. తదుపరి అక్కడి నుంచి వెళ్ళి కుంభరాశిలో ప్రవేశించి 15 రోజుల పాటు ఉంటారు. అది 9వ స్థానం అవుతోంది. అక్కడ కూడా ఆయన మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలను భాగ్యస్థానంలో కూడా ఇవ్వరు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా గుళ్ళు గోపురాలు ఏవో తిరుగుదాం అనుకుని ఏదో కాస్త దేవుణ్ణి వేడుకుందామంటే కూడా అవకాశం కూడా మనకి కలగనివ్వడు ఈ రవి భగవానుడు 9వ స్థానంలో సంచారం చేసేటప్పుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అంటే నెల కూడా రవి మనకి అనుకూలుడు కాదు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 23 రోజులు పాటు 23వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి ఆయన 8వ స్థానంలో ఆయన కూడా పెద్ద కష్టాలు, హఠాత్తుగా కొంతమంది దుర్వార్తలు వినటం, ధన నష్టం, పరాభవాలు, కలహాలు రవి ఏవైతే చేస్తున్నాడో అవే ఈయన కూడా చేయబోతూ ఉన్నారు. ఇక తదుపరి ఆయన 5 రోజుల పాటు మళ్ళీ భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నారు. భాగ్యస్థానంలో కూడా కుజుడు ఏమి శుభకరమైనటువంటి ఫలితాలైతే ఇవ్వజాలరు. ఆయన కూడా అక్కడ కూడా కొంత ఈ ఈ తండ్రి గారి ఆరోగ్యం వీటి విషయాల్లో అన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా 8వ స్థానంలో 3 రోజులు. ఈ 8వ స్థానంలో కూడా 3 రోజులు కూడా మంచి శుభప్రదమైన ఫలితాలనే బుధుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, 2 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడతాయని. వాటికి భిన్నంగా మనకి అనుకూలమైనటువంటి ధన లాభం జరగటం, అలాగే మనకు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మెలగటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు మనం చెప్పుకున్నాం కదండి 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు. తదుపరి
నెల అంతా కూడా అంటే 25 రోజుల పాటు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యస్థానంలో ఆయన శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. అట్లాగే రాహుగ్రహ సంచారం కూడా భాగ్యస్థానంలోనే నెలంతా కూడా జరుగుతోంది. భాగ్యస్థానంలో జరగటం ద్వారా ఆయన కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలో మొత్తంగా మీరు చెప్పాలి అన్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు ఎవరికి మిథున రాశి వారికి. కాబట్టి తండ్రి గారి విషయంలో మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఆరోగ్య విషయంలో. ఆ విధమైన ఫలితాలని రాహు ఇస్తున్నాడు. ఇక దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. ఆయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులను మిమ్మల్ని గురి చేస్తూ ఉంటారు. సొంత వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వండి. మీరు మనిషి అనేవాడు ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ వృత్తిలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు ఈ శని భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాము. అయితే వీటిలో మనం కొన్ని గ్రహాల అనుకూలత, ప్రతికూలతలు మనం సహజం. కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే కేతు అనుకూలంగా ఉన్నాడు. బుద్ధుడు కూడా అంతగా లేదు కానీ మనకి ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా కనిపిస్తున్నాయి గట్టిగా. అంచేత కొంత ఎక్కువ గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మరి మనం ఖర్చు పెట్టేటటువంటి ధనాన్ని లిమిట్‌గా ఖర్చు పెట్టుకోవాలి. మాట కూడా కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. అయితే దీనివల్ల మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేయాల్సిన మీరు భయభ్రాంతులు ఏం కావాల్సిన పని లేదు. మీకు దీనికి పరిష్కారం చెప్పినటువంటి వారే మనకు చెప్పారు ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులని. అలాగే శుభ్రంగా మీరు నవగ్రహాలకి రోజు చదువుకోండి. ఇంకా ఈ నెలలో మీ అదృష్టం కొద్దీ మహాశివరాత్రి ఒకటి వస్తున్నది. అలాగే 5వ తారీఖు సంకటహర చతుర్థి వస్తుంది. తద్వారా మీరు ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చు. ఆ శివ దర్శనము అలాగే ఆ సంకటహర చతుర్థిలో పాల్గొనడం కానీ చూడటం కానీ ఏదో ఒకటి చేయండి. అది కూడా మిమ్మల్ని బాగా ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే 17వ తారీఖు నుంచి శుక్రుడు మోఢం నుంచి నివృత్తి అవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మీకు వివాహాది శుభకార్యాలన్నిటికీ ముహూర్తాలు ఏర్పడుతూ ఉంటాయి. అదొకటి కూడా గమనించండి. దీంట్లో మీరు చేసేది ఏమి లేదు. అంటే మీకు ఇది ఒక ముఖ్యమైన విషయంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ నవగ్రహాలు ఈ శివరాత్రి మాత్రం పాటించండి. శుభం భూయాత్ ఉపజాలరు. ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది. అంటే ఈ 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు. ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు నెల మధ్యలో. కాబట్టి వీటినన్నింటినీ సంక్రమణం అవ్వచ్చు, తప్పేమీ లేదు. ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది. అది కూడా ధన వ్యయము, ధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము, ఒక శుక్ర గ్రహము. మిగతావి రవి, ఈ కుజ, బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని, కేతు 2 గ్రహాలు మాత్రం సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం కంగారు పడకండి. దీనికి కంగారు పడాల్సిన పనే లేదు. ఇది గోచారం ఇది. ఇది మన జీవితం మీద దీని ప్రభావమే 10 నుంచి 15 అదే నిష్ణాతులైన వాడు చెప్తే. కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి. అంచేత మన వ్యక్తిగత జాతకమే ప్రధానం. దాన్ని బేస్ చేసుకొని దీన్ని అనుసంధానం చేసుకోవాలి. అది మనకి ఇంచుమించుగా 70% వరకు దాన్ని మనకి సూచిస్తుంది. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ఏ ఆపద రాబోతోంది, ఏ సుఖం రాబోతోంది, యోగిస్తుందా, యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం. అది మాత్రం రాయించుకోండి, చెప్పించుకోవద్దండి. ఎవరైనా చెప్తానంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద. అది మీరు చాలా కాలం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. నిష్ణాతులైన వారు రాసిన దాన్ని జరుగుతాయి. అంతే నోటితో చెప్తాను. ఏంది మీరు 2 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన 10 నిమిషాల లోపల నేను మర్చిపోతాను. నేనే కాదు ఎవరైనా సరే. మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా. ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి. అంచేత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, స్థలం కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి. అది చాలా 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 ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. చాలా ఉపయోగకారి. రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు. మరో పండితుడి దగ్గరికి వెళ్ళాం, కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది, ఇది ఇలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు. సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్నవారు ఈజీగా చెప్పగలుగుతారు. నాకు ఏం రాదు, ఆయనకి ఓం నమ శివాయ. ఆయనకి రాదు, నాకు రాదు, రాసినోడికి రాదు, చదువుకున్నోడికి తెలియదు, మరి లేకపోతే బట్టి ఆయనకి ఏం రాదు. ఇంకెంత ఇది చేసేది ఏమి ఉండదండి. ఇదో కాలక్షేప వ్యవహారం.
శుభం.